కేఎస్ ప్రసాద్ ముఖ్యంగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చుక్క పాలు వెన్న కూడా లేకుండా పూర్తిగా రసాయనాలతో తయారు చేయబడ్డ 68 లక్షల కేజీల నకిలీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు అందించిన పరిస్థితి. ఏం చెప్తారు సార్? నిజంగా రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని వాడారా అంటే ఏం చెప్తారు సార్? మనం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇలాంటివి మనకేం వర్తించవా సార్? మీరు లా చదివారు, సుప్రీంకోర్టు దీని మీద ఏం డైరెక్షన్ ఇచ్చింది? నోరు మూసుకుని ఉండమని చెప్పి దేవుడిని లాగొద్దు అన్నట్టు మాట్లాడింది కదా. ఏ ప్రాతిపదికగా లాగుతున్నారు? హిందువుల మనోభావాలు అన్నవి ఎవరికి ఉండవా సార్? ఇదే భానుప్రకాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు కదా. ఈ లడ్డు విషయంలో ఏ రోజైనా మాట్లాడా? ఇవన్నీ మనం వేరే విధంగా తర్వాత చర్చ చేద్దాం. ఫస్ట్ భానుప్రకాష్ రెడ్డి నిరంతరం అక్కడ కనబడే మనిషి, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఏ రోజైనా లడ్డు విషయంలో మనకి ఒక్కసారైనా చేతవని ఇచ్చాడు? లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, కరుణాకర్ రెడ్డి గురించి తెలుసు, సుబ్బారెడ్డి గురించి తెలుసు, అందరికీ తెలుసు. గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారికి బైబిల్ నేను నమ్ముతాను అన్నదానికి గతంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఈవిడ క్రిస్టియన్ అని చెప్పి ఇవ్వలేదు, ఆవిడ విరమించుకుంది కూడా. అలా స్వీయ నియంత్రణ లేదా ఇప్పుడు నాకు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినట్టు నేను కన్వర్టెడ్ హిందూ అవ్వడానికి వెసులుబాటు ఉందా లేదా? మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, క్రిస్టియన్ అండ్ హిందూ. ఆయన హిందూ దేవుడిని ఆయన ప్రవేశించుకుంటాడు, ఆవిడ క్రిస్టియన్ మతాన్ని ఆవిడ ఆచరిస్తుంది. నో కాన్స్టిట్యూషన్స్. అట్లా భవన్ కరుణాకర్ రెడ్డి మ్యారేడ్ ఏమో ఎవరికి తెలుసు? చెప్తాడు ఎవడన్నా. ఇప్పుడు మీకే రేపు పొద్దున్న మ్యారేజ్ పిల్లడు పుడతాడు, పెద్దడు అవుతాడు, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను లేదంటే క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, చర్చిలో పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, మీరు రెడీ చేయగలరు? మేము మసీద్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని మీరు ప్రార్థిస్తారా ప్రార్థించరా? ఓవరాక్షన్ వెళ్ళి చేస్తారు కదా. ఇక్కడ కడపలో దర్గాకి వెళ్ళినప్పుడు అందరూ టోపీలు పెట్టుకుని వెళ్తారు కదా రాజకీయ నాయకులు, ప్రార్థించి వస్తారు కదా. లేదు, మీ ప్రార్థన మీరు చేస్తారు, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేస్తారు. వాళ్ళు పెట్టినట్టు చేతిలో కాళ్ళు పెట్టి చేసి వస్తారు కదా. అప్పుడు లేని ఓవరాక్షన్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒక డిక్లరేషన్ ఇచ్చి నేను దేవుడిని నమ్ముతాను అన్న చేసినప్పుడు ఇక్కడ నాకు హిమాయత్ నగర్లో టీటీడీ బోర్డు సంబంధించిన దీంట్లో ఇన్ఛార్జ్ షీజ్ హ్యాపెన్ టు బి అన్యమతస్తురాలు, బట్ షీ బిలీవ్స్ గాడ్. ప్రభుత్వానికి లేని అప్రహెన్షన్ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? సరే, ఇప్పుడు కల్తీ నెయ్యి 68 లక్షలు. సరే, ఎవడైనా పాలు ఇంట్లో వాడు మనకి పాలు ఇచ్చేవాడు కల్తీ చేస్తాడు అంటారు. ఆ లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళు కలుపుతాడు, కానీ టోటల్ 1/2 లీటర్ నీళ్ళు మొత్తం 1.5 లీటర్ నీళ్ళు కలిపి తీసుకొస్తాడు అండి ఎవడైనా? లేదా పాల పౌడర్ కలిపి తీసుకొస్తాడు మీకు? ఇట పాల పౌడర్ కలిపిన పాలు కూడా పోల్చలేకుండా ఇంట్లో మీరు నేనంటే తెలివి తక్కువ, ఇంట్లో ఆడవాళ్ళు పోల్చలేరా? పోలుస్తారు. అలాగాడు లడ్డూలు చుడతా ఉంటారు. వాళ్ళందరూ ఆగమ శాస్త్రానికి పంతుల్లే కదా వాళ్ళందరూ. మన దేశంలో సిపాయిలు తిరుగుబాటు అండి దేనికి వచ్చింది? పంది తోట లాగి గుండు కాల్చమనడానికి బ్రిటిష్ వాడి మీద తిరగబడిన గడ్డ ఇది భరతఖండం. అలాంటిది కొవ్వు పదార్థాలు కలిపి లడ్డూ తయారు చేయమంటే తిరగబడలేదా పంతులు? ఎందుకు తిరగబడలేదంటేనే ఫస్ట్ మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళందరూ మైకిల్ తీసుకుని రాజకీయాలు మాట్లాడినారు కదా. లాస్ట్ రమణ కదా రాజకీయాలే మాట్లాడు కదా అన్ని. రమణ మహర్షుల పేర్లు పెట్టకండి, రమణ దీక్షితులు రాజకీయాలే మాట్లాడారు కదా 10 yearsలో. అందరూ తర్వాత మాట్లాడారు, ముందు మాట్లాడారు. అవి మేము ఈ పని చేయలేమండి. పోనీ ఎవరన్నా బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మా నాన్న నీచ మాసం లేదా తిందాం లేదా మాడదాం అంటే వాళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి? పోనీ మీరు చూడకపోతే వాళ్ళ అదృష్ట సినిమా చూడండి. మనం ఎందుకు మీరు డైరెక్ట్గా చెప్తే అర్థం అవుతుంది కదా. వాళ్ళ అదృష్ట సినిమాలో చూశారు కదా, లేదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి నటించిన ఒక బ్రాహ్మణోత్తమాల కథ ఒకటి, ఆ సినిమా చూడండి ఒకసారి. కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను, మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి ఉండవని ఒక ఏమైనా బ్రాండ్ క్రియేట్ చేశారు సార్ ఈసారి దీంట్లో. వాళ్ళ హిందువులు అయితే అవమానాలు అనుభవించరు, మన హిందువులు వేరంటే ఇప్పుడు తిరుమలలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం సంబంధించిన పంతులే, లేదా గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే. నేను ఐఏఎస్లు ఐపీఎస్లు సెగ్రిగేట్ చేస్తారు కదా, వీడు వైఎస్ఆర్సీపీ వాడు వీడు తెలుగుదేశం వాడని. అలాగే ఏమైనా తిరుమలలో ఆగమశాస్త్రానికి భంగం కలగకుండా మీరు ఏ పార్టీ వాళ్ళు చెప్పి డెప్యుటేషన్ మీద రండి, ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది కాబట్టి మీరే ఉండండి, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి మీరే ఉండండి అని అలాంటిది ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉంది ఎక్స్ప్లోర్ అయ్యి? అలా ఆప్షన్స్ ఏమి ఉండవు కదండి. మరి ఉండవు కానప్పుడు ఏ నోర్లు పడిపోయి వాళ్ళకి. మీరు తిరుమల వెళ్ళారా? ఎంట్రన్స్లోనే ఉంటాయి లారీలు, చూసారా? అక్కడ శాంపుల్ కనుక మీట్ కాకపోతే గెట్అవుట్. తెలుగుదేశం ఆయనలో కూడా ఎన్నో 9వ 10వ కంటైనర్లు వెనక్కి పంపించారు కదా, వీళ్ళు కూడా 18 కంటైనర్ల పైచీలకు వెనక్కి పంపించారు. ఇదేంటండి ఇది? పోనీ ఈ రోజు దాకా శాంపుల్ ఏమైనా ప్రూవ్ చేశారా? శాంపుల్ రిపోర్ట్లు అన్నీ ఏమున్నాయి? మీరు ఫ్యాబ్రికేట్ చేసిన దిక్కుమాల రిపోర్ట్లు కాదరా, బొరతక్కువ బ్యాచ్. ఈ తెపాల ఛానల్లో చూపించిన దైత్యగోట్ రిపోర్ట్లు కాదు, డేట్లు కన్ఫర్టేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇన్ని చర్చలు పెట్టారు దాని మీద. నాకు ఇది ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ పోర్టులో లడ్డూ తయారు చేసే పంతుళ్ళు మాట్లాడలే, వాళ్ళ మీద మాకు అపారమైన గౌరవం నమ్మకంతో చెప్తున్నా. మీరు పెట్టిందే సార్ ప్రసాదం,
ఆ లైన్లో వెళ్ళి మనం లడ్డు ప్రసాదం కొనుక్కున్న దగ్గర కూడా వాళ్ళు ఇచ్చినవే. కంచే చేయని వేస్తే నేనేంటి చేస్తా. పోనీ టీటీడీ బోర్డులో ఎవరున్నారు అప్పుడు, ఏం తక్కువలో ఉన్నారు. ఇప్పుడు ఉన్న తెలుగుదేశంలో ఉన్న ఈ టెపోరి బ్యాచ్ అంతా అప్పుడే ఉన్నారు కదా. మాకు పైపచ్చి ఇంకా మీ అందరం ఎక్కువ గౌరవించే సుధామూర్తి గారు ఉన్నారు కదా. ఆవిడకి కూడా క్రెడిబిలిటీ లేదా? మాట్లాడండి సార్. బోర్డు అప్రూవల్తోనే కదా నీకు ఉంటాడు. సుబ్బారెడ్డి అయినా కొనొచ్చు, లేదా కరుణాకర్ రెడ్డి అయినా బోర్డు అప్రూవల్. నాకు తెలిసి సుధామూర్తి గారు ఉన్నారు బోర్డులో. ఇప్పుడున్న సగం బ్యాచ్ మీ బ్యాచే, వాళ్ళ బ్యాచే. ఇంత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆవిడ ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చింది కదా, ఆవిడ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎందుకు మాట్లాడారు ఆవిడ? అవునండి, నా మాట వినకుండా మొత్తం సుధామూర్తి గారు నేనే వ్యతిరేకించాం, మా ఇద్దరిని కాదని నాలుగు మొత్తం కొనేశారండి దొంగనయ్య అని చెప్పారా? ఇన్ని కబుర్లు పడతారు వీళ్ళు. మీరు జర్నలిస్టులు అందరూ ఉన్నారు, వీళ్ళు తెలియదు. సుధామూర్తి గారిని ఎందుకు అడగలే? ఆవిడ మేము ఖచ్చితంగా గౌరవిస్తూ నమ్ముతాం. చెప్పానండి ఆవిడ ఒక డెలిబరేషన్ నిజమే కల్తీ జరిగిందని. సార్ ఇది రోజుకొక నెరేటివ్, రోజుకొకటి. ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు. మీ ఆయల్లో ఈ కొనుగోలు వీళ్ళ దగ్గర కొన్నారా లేదా, ఈ శాంపుల్ వీటి మీద టెక్నికల్ ల్యాబ్ రిపోర్ట్స్ వీటి మీద ఆయన ఎంక్వైరీకి పిలుస్తారు. సహజం అది. ఇప్పుడు రేపు పొద్దున్న బిఆర్ నాయుడికి రోజు కబడ్డీ మ్యాచే. కర్మకాల గవర్నమెంట్ వచ్చిందనుకోండి, రోజు టెన్నిస్ కోర్టులో చూడండి ఒక లాంగెస్ట్ ర్యాలీలు జరిగితే, అలా ఎంఎంటీఎస్ టికెట్లు తీసుకుని తిరగడే తిరుమల సిట్టోళ్ళు అక్కడే కూర్చొని పిలుస్తుంటారు రోజు, రండి సార్ రండి అని. ఎన్ని ఎంక్వైరీలు ఉంటాయి. టికెట్లు పైన కూడా కింద ఏమన్నాడు అవార్డు ఇచ్చిన నాదే. ఇంకెందుకంటే ఆనంద రామరెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. సో అలాంటివన్నిటి మీద ఎంక్వైరీ పడింది అనుకోండి, ఎన్నిటికి సమాలు చెప్పుకోలే. 5 ఏళ్ళు జీలపాకమే. ఫస్ట్ తగిలిస్తే తమాషా ఎలా ఉంటుందో తెలుసు కదా. తగిలించి తమాషా చూడడం వేరు, తగిలించిన తర్వాత గొల్లెం పడిపోయింది అనుకోండి, తమాషా ఎలా ఉంటుంది? అదే జరుగుతుంది. అంటే వైసీపీ హయాంలో భోలేబాబా నుండి కూడా 250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల నెయ్యి తీసుకున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సరే సార్, దానికి ఒక టెండర్ ప్రక్రియ ఉంటుంది. శాంపిళ్ళు ల్యాబ్లు థెర్మల్లో కన్నా ముందు వేరే ల్యాబ్లకు వెళ్ళి అది టెస్ట్ చేసి వాళ్ళు అప్రూవల్తో రావాలా. సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేసి లోపలికి తీసుకెళ్తారు. నిన్న లారీ వచ్చింది కాబట్టి ఇవాళ లారీలో ఆ పుష్ప సినిమాలో చూడండి సగం రేక్ కట్టేసి కింద పాలు పైన పాలు కింద దొంగలెట్టినట్టు కుదరదు. ఏ లారీ శాంపుల్ ఆ రోజుతో నిన్న దాంతో మీట్ అయితేనే ఆ లోపలికి వెళ్ళి అదర్వైజ్ గెట్ అవుట్. అది ప్రొసీజర్ డివియేషన్స్ ఉండవు. ఏమో నేను 5 ఏళ్ళు తిరుమల లడ్డు తిన్నాను. నాకు ఏ రోజు వాసన వచ్చింది, నెక్స్ట్ డే నాకు ఫ్రిడ్జ్లో నాకు అగ్రిగేట్ని ఒక లడ్డు ఇంట్లో ఉంటుంది. ఇలాంటి మంచి మిత్రులు లడ్డు తీసుకొచ్చి నాకు ప్రసాదం ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఇదే ఛానల్ మా మిత్రుడు భాష వెళ్ళొచ్చాడు, తీసుకొచ్చి లడ్డు ప్రసాదం ఇచ్చాడు. సార్ ఆ ప్రసాదం కులమతాలకు అతీతంగా ఎవరైనా తినేది. ఏ రోజు దాకా 5 ఏళ్ళు అక్కడైనా ఒక సౌండ్ విన్నాం మనం. ఎందుకు అక్కడ వదిలేయండి. తిరుమల దేవస్థానం ఎక్కడే కట్టారు కదా, ప్రతిరోజు అక్కడ లడ్డూలు అమ్ముతున్నారు. తెలంగాణలో మీరు అలా కోతులు బ్యాచ్ ఉన్నారు కదా, చంద్రబాబు గారు జైల్లో పెడితే తీసుకెళ్ళి వాళ్ళు ఒక్కడైనా మాట్లాడాడు ఇక్కడ హైదరాబాద్లో. ఏం సార్ మాట్లాడచ్చు కదా. అప్పుడే మీకు అదేటో ఆ కనికట్టు ఆ పడికట్టు విద్యల గురించి మీకు తెలియాలి. ట్యాంకర్కి 25% కమిషన్ తీసుకున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. 25 రూపీసా? 25 రూపీస్ కమిషన్ తీసుకున్నట్టు. ట్యాంకర్కా? ఎన్ని ట్యాంకర్లు వచ్చి ఉంటాయి? 10 రూపాయలు ఈ దరిద్రానికి. కేజీకి 10 రూపాయలను పొటాన్ని ఇచ్చారు మొన్న. అంతే స్టేట్మెంట్ ఏదో కరెక్ట్గా ఇచ్చి చావండి. ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో నిజంగా కనీసం పాలు కూడా వాడలేదంటారా? అదే సార్ మీకు మాట చెప్తాను. స్వామివారి కైంకర్యాల కోసం పైన గోశాల ప్రతిష్ఠించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. గోశాల నుంచి వచ్చిన పాల పదార్థాలతోనే స్వామివారి కైంకర్యాలు జరిగాయి. కాదని ఎవడనంటే పెద్ద జీరని చాలు మీ మౌనవ్రతాలు ఇంట్లో పెట్టుకుని తగలడండి, మైక్ పట్టుకుని మాట్లాడండి ఫస్ట్. ఇది మా హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. ఎవడెవడో ఓ సిట్ అధికారులు చెప్పారో లేదని చెప్పినా ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అనే ఫాలో అవ్వట్లేదు అని చెప్పి నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. చెప్పనండి ఆయన వచ్చి మేము పెట్టామని అక్కడ ఆగమ శాస్త్రానికి భంగం కలగకుండా కాపాడమని 5 ఏళ్ళ పాటు భంగం కలిగిందన్న స్టేట్మెంట్ ఇవ్వమనండి మాట్లాడదాం. అప్పుడు అదేవిధంగా పరకామణిలో కూడా చోరీ జరిగింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పరకామణి సేవ నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఒకసారి చేసిన సామాన్య భక్తుల్లోంచి ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళ సన్నిధానంలో ఆ రోజు స్వామివారి ఆదాయాన్ని గణించబడతాయి. రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. దానికి ప్రాపర్ స్క్రూట్నీ ఉంటుంది. వెళ్ళి ముందు వచ్చే ముందు ప్రాపర్ చెకింగ్తో వాళ్ళు సాధారణంగా లొంగిలు కట్టుకుని వెళ్తారు. స్వామివారి దగ్గర పిచ్చి పని చేసినోడు బతికి బట్ట కట్టినోడు అంతా లేవు సార్. చూసుకోండి, అది చరిత్ర సార్. భగవంతుడి సన్నిధానంలోనే తప్పు జరుగుతున్నప్పుడే జేబులు కొట్టబడను అని బోర్డులు పెడతారా? పెట్టరా? తిరుమలలోనే పెడతారు. జేబులు కొట్టే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. మనుషులండి, మనలోనే తప్పులు ఉన్నప్పుడు. ఒకవైపు వైవి సుబ్బారెడ్డి, ఇంకోవైపు భూమన కరుణాకర్ రెడ్డి, ఇద్దరు మాజీ చైర్మన్లు కదా. నెక్స్ట్ జగనే అంటారా? ఏడు జగన్, అన్నిటికీ జగన్తోనే ఉన్నది కదా. ఏడు చేస్తారు పిలిచి పెచ్చబాటిలు పెట్టుకుని రావాలి, అంతకన్నా ఇంకేట్లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.